తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంట్రాక్ట్ డ్రైవర్స్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అసెట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిరసనలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కార్మిక సంఘాల నాయకుడు అరుణ్ మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. కాంట్రాక్ట్ డ్రైవర్లకు కనీస వేతనాలు, ఫెయిర్ వేజ్ పాలసీ అమలు చేయాలన్నారు. అక్రమంగా తొలగించిన కార్మిక నాయకులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో భారీ సంఖ్యలో కాంట్రాక్ట్ డ్రైవర్లు పాల్గొన్నారు. అసెట్లో డ్రైవర్ కాంట్రాక్ట్ కార్మికులుగా దాదాపు 400 మంది పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఈ డ్రైవర్లని పెట్టుకోవడం కోసం ఓఎన్జీసీ సంస్థకి కాంట్రాక్టర్లకి మధ్యన 2021లో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఓఎన్జీసీ సంస్థ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ కనీస వేతనాలు అమలు చేయటం, ఓఎన్జీసీ సంస్థ ఇచ్చే ఫెయిర్ వేజ్ పాలసీ అమలు చేయటం, ఇట్లాంటి నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఓఎన్జీసీ సంస్థ చెప్పింది. ఆ నిబంధనలకు అంగీకరించి ఒప్పందం చేసుకుని కాంట్రాక్టర్లు ఇందులో తమ వెహికల్స్ని పెట్టుకున్నారు.